లగిచెర్ల ఘటన బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ అరుణ. ఫార్మా కంపెనీ వద్దంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న స్థానికులు సహనం కోల్పోయి దాడి చేసినట్టు తెలిసిందన్నారు. అధికారులపై దాడి చేయడం సమంజసం కాదని, చర్చలతో సమస్య పరిష్కరించుకుంటే మంచిదని చెప్పారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న 6 గ్రామాల ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని సూచించారు. పార్టీ తరఫున సీనియర్ నేతలను క్షేత్రస్థాయికి పంపించి అసలు ఏం జరిగిందో నిజ నిజాలు తెలుసుకుంటున్నామన్నారు డీకే అరుణ. ఉన్నారని చెప్తున్నారు. మరి పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని అక్కడ సమావేశం పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు మరి ఊర్లోకి రైతులు అక్కడ నానింది సుముఖంగా కానీ మీరు తీసుకొస్తామని ఊర్లోకి వెళ్ళినట్టుగా నాకు వచ్చినటువంటి సమాచారం. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మరి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా నాకు సమాచారం వచ్చింది. అది ఏమైనా అధికారుల మీద ఆ విధంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు. ఏదైనా సామరస్యంగా మనం ఏ ఉద్యమమైనా చేసి పోరాటం చేసి మనం దానికి వ్యతిరేకిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పోరాటాలు చేయాలి. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది, అర్హత ఉంది వాళ్ళకి. కానీ అధికారుల మీద, జిల్లా కలెక్టర్ గారి మీద కానీ క్యాడా స్పెషల్ ఆఫీసర్ పైన కానీ దాడి చేయడం అనేది సమంజసం కాదు. నా దృష్టికి వచ్చింది ఇందాకనే. మరి అక్కడ కలెక్టర్ గారు మరి స్పెషల్ ఆఫీసర్ కనుక విత్ బందోబస్తు కూడా మరి ఆ ఊళ్ళకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసు బందోబస్తుతోనే వెళ్తే దాడి చేసిందా, ఇది లేకుండానే వీళ్ళు వెళ్ళిందా, ఇక్కడ సమాచారం పూర్తి తెలియాల్సింది. నాకు డెఫినెట్గా వాళ్ళైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్కడ అందరూ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల 5 గ్రామాల వాళ్ళు, తండాలలో వాళ్ళు వెళ్ళకుండా. సో అది ఏదున్నా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే కాబట్టి వారు ముఖ్యమంత్రితో డైరెక్ట్గా చర్చలకు కూర్చొని మాట్లాడుకొని దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలి. వికారాబాద్ జిల్లా లగిచెర్ల దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. లగిచెర్లలో కలెక్టర్, ఉన్నతాధికారులపై దాడి దురదృష్టకరమన్నారు. ఉద్దేశపూర్వకంగానే లోకల్ బీఆర్ఎస్ లీడర్ సురేష్ కలెక్టర్ను తప్పుదోవ పట్టించి గ్రామంలోకి తీసుకెళ్లాడని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నాలపై కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ యూత్ లీడర్ బేగమోని సురేష్, అతను మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్, అతను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ని తప్పుదోవ పట్టించి ఎక్కడైతే మూకుమ్మడిగా దాడి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో పాటు అధికారులందరినీ కూడా ఎక్కడైతే పబ్లిక్ హియరింగ్ చేయాలనో అక్కడ కాకుండా వేరే ప్రదేశానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి, తాను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వినాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇతను బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇతనికి బీఆర్ఎస్ నాయకులకు గట్టి సంబంధాలు ఉన్నాయి. 4 నెలల క్రితమే ఇతన్ని అపాయింట్మెంట్ చేసినారు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కానీ మాకు సమాచారం ఉంది. దీనిపైన ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అధికారులపైన దాడి చేసిర్రో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీయే కాదు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ప్రభుత్వం. అక్కడ ఒక 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అన్ని రకాల పరిశ్రమలు కూడా అక్కడికి తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని ఈరోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అభూత్వ కల్పనలు ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేస్తూ వాళ్ళు ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం లోపల మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తతతో ఉండి ఎక్కడికక్కడ తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి